వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుస్సేన్. తిరుమల తిరుపతి టీటీడీ గోవుల కేసు ఇప్పుడు ఢిల్లీ వరకు చేరింది. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు దీని మీద కేసు వేయటం జరిగింది. అసలు ఏంటి దానికి ఏంటి సంబంధం? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. అయితే అసలుకి వీటికి ఈయనకి ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన మాజీ ఎంపీ, ఢిల్లీలో ఉంటారు. ఏ కేసు అయినా సరే తానున్నాను అని అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకించి. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సపోర్ట్గా ఉంటుంటారు ఆయన. ఆ ఒపీనియన్ ఉంది ఆయన మీద. ఎందుకనంటే ఆయన ఇప్పుడేం చెప్తున్నారు, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి అద్భుతంగా పనిచేసింది. చైర్మన్ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అక్కడ ఉండే సమస్యలకి పరిష్కారం చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడుండే వాళ్ళు అసలు ఫోన్ టచ్లో ఉండలేదు, అసలు సమస్యకి పరిష్కారం చూపించే ఆలోచన కూడా చేయట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు పక్కదోవ పట్టిస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన అభిప్రాయపడుతున్నారు. అలా భావిస్తూ ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఈ తిరుమల గోవుల వ్యవహారం ఉంది కదా, గోవులు చనిపోయాయి 100 అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగినటువంటి రాద్ధాంతం అంతా మనం చూస్తున్నాం. ఓకే. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి సుబ్రహ్మణ్య స్వామి గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి దీని మీద నేను కేసు వేస్తున్నాను, నిజాలు బయట పెట్టాలి, గోవులు అనేకం చనిపోయినాయి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు కేసు వేస్తాను అని చెప్తూ ఇప్పుడున్నటువంటి చైర్మన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. గోవులు చనిపోవటం మీద, వయసు మీరినటువంటి మనుషులు ఎలా చనిపోతారో అలానే గోవులు కూడా చనిపోయాయి అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యను ఆయన ఉటంకిస్తూ బర్తరఫ్ చేయాలి, అసలు ఈ చైర్మన్ని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశాడు. ట్వీట్ చేయడంతో పాటు కేసు వేస్తున్నాను, దీని మీద బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు కాబట్టి ఆవుల మరణం మీద అనుమానాలు ఉన్నాయి, ఎందుకు చనిపోయాయి అనే దాని మీద అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కేసు వేయడానికి సిద్ధపడ్డారు. ఓకే. అదే అనౌన్స్ చేశారు. సరే, ఆయన తలదూర్చడం అనేది ఇప్పుడు కొత్త లేదంటే ఇదే మొదల అంటే కాదు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన తలదూర్చారు, కేసులు కూడా వేశారు. ఈవెన్ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా ఆయన తలదూర్చారు, ఆయన రెస్పాండ్ అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా అదేదో అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రెస్పాండ్ కావాలి, ఒక ముఖ్యమంత్రి అయ్యండి, ముఖ్యమంత్రి హోదాలో నిర్ధారణ కాకుండానే ఎలా ముందే చెప్తారు, ఇలా ఆయన రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు అనేక సందర్భాల్లో ఈ తిరుమలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది జాతీయం, అంటే అందరికీ సంబంధించినటువంటిది అనే యాంగిల్లో కొన్నిసార్లు చర్చకు వచ్చింది ఇది. ఓకే. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు సర్వే చేసింది, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి రెస్పాండ్ కావడం అనేది ఇదేం కొత్త ఏం కాదు. కాకపోతే ఆయన నిజాలను తెలుసుకోకుండా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం పబ్లిక్లో ఎక్కువ మందికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతం అని చెప్పి అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతమైనటువంటి విధంగా ఉండేది అని అంటారు. ఓకే. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజున ఎలా ఉంది, 2019 నుంచి 2024 మధ్యలో అనేది ఎవరైనా చెప్తారు. తిరుమలకి వెళ్ళినటువంటి ఎవరిని కదిలిచ్చినా ఆ రోజు ఆ దేవస్థానాన్ని ఏ విధంగా వీళ్ళు దాన్ని ఒక వాణిజ్య కేంద్రంగా మార్చేశారు అనేది ఎవరినైనా తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళని మెజారిటీ పీపుల్ చెప్తారు. దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ అన్యమతస్తులను కూడా పక్కన పెట్టేస్తూ ఒక్కోటి సరి చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో తిరుమలలో ఈ గోశాల, తిరుమల వెంకటేశ్వర గోశాలలో జరిగినటువంటి వ్యవహారం మీద విజిలెన్స్ విచారణ చేసింది. ఓకే. విజిలెన్స్ విచారణ చేసి హర్నాథ్ రెడ్డి అని అతను ఆ గోశాలకు సంబంధించిన మాజీ ఇన్ఛార్జి, ఆయన హయాంలో దాదాపు 140 గోవులు చనిపోయినాయి. ఎందుకు చనిపోయినాయి అనే దాని మీద విజిలెన్స్
తేల్చింది, నివేదిక కూడా తయారు చేసింది. ఓకే. దాన్ని బయట పెట్టేటువంటి క్రమంలో ముందుగానే అలర్ట్ అయిపోయి కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి 100 గోవులు చనిపోయినాయి అని చెప్పేసి రాద్ధాంతాన్ని క్రియేట్ చేసేసారు. ఓకే, సైడ్ చేసి ఇది అసలు దాని బ్యాక్ ఎండ్ వ్యవహారం. అంటే నాకు రకరకాల సోర్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే. సరే, అది కరెక్టా కాదా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇష్యూ నడుస్తుంది, దీని మీద విచారణకి ఎలాగో వేస్తారు. ఒకవేళ వీళ్ళు విచారణకి వేయకపోయిన ప్రభుత్వం, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేశారు కదా, కేసు వేసినప్పుడు ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసినటువంటి వ్యవహారం బయటకు వచ్చిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కదా ప్రజెంట్. అలానే ఇప్పుడు ఈ గోవుల మరణం మీద కూడా విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు దేన్ని ప్రాతిపదికగా తీసుకుని వీళ్ళు విచారణ కొనసాగిస్తారు? విజిలెన్స్ తయారు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని విచారణ కొనసాగిస్తారు. దాని ప్రకారం ఏంటి, అసలు 2021లో టెండర్లు కాల్ఫర్ చేస్తే 20-21 మధ్యలో గోవులకు సంబంధించిన దాణా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాడుకున్నారు. వాడుకొని దాంట్లో నాసిరకమైన దానాన్ని సప్లై చేశారు, పురుగులు ఉండేటువంటి దానాన్ని సప్లై చేశారు. దాన్ని తిన్నటువంటి గోవులు అనారోగ్యం పాలై చనిపోయాయి అనేది విజిలెన్స్ నివేదిక. అంతేకాదు, అసలు గోశాలలే లేకుండా, అంటే ఈ గోశాల ఉంది, శ్రీ వెంకటేశ్వర గోశాల ఉంది, శ్రీ వెంకటేశ్వర గోశాల అయితే ఉంది. అది కాకుండా దాని అనుబంధంగా ఉండేటువంటి గోశాలలు ఉన్నాయి. ఆ గోశాలలు అసలు లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసేసి అక్కడికి దాణా టెండర్లు వేసి దానాన్ని సప్లై చేసినట్టు క్రియేట్ చేసి దాదాపు 170 కోట్ల రూపాయలు మింగేశారు. ఓకే, మోగజీవుల దగ్గర కూడా అసలు ఏమీ లేకుండా మింగేశారు. అది కూడా విజిలెన్స్ విచారణలో తేలింది. ఇవన్నీ ఆన్ పేపర్ మొత్తం ఉన్నాయి. వీటన్నిటిని బయట పెట్టడానికి ఇప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైనప్పుడు, బోర్డు సిద్ధమైనప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రత్యేకించి ఆ గోశాల మాజీ ఇన్ఛార్జి హరినాథ్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారిని రంగంలో దింపారు. రంగంలో దింపి ఒక ఫోటోలు ఇచ్చి 100 గోవులు చనిపోయినాయి అనేటువంటిది ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాంతో అదేదో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి బయట పెట్టారు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేయడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో 2000 మంది మా మనుషులు ఉన్నారు, చీమ చిటుక్కుమన్నా కానీ మాకు తెలిసిపోతుంది, ఆ విధంగా తెలిసింది ఈ 100 గోవులు చనిపోయింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ప్రెస్ మీట్ పెట్టారు, శ్యామలరావు గారు, పెట్టి వాస్తవాలను చెప్పారు. 40 గోవులు చనిపోయినాయి. ఈ చనిపోవడం అనేది ఎలా చనిపోయినాయి అంటే, జనరల్గా దాతలు ఇచ్చేటువంటి గోవులు ఒక చోట ఉంటాయి, తర్వాత దేవస్థానానికి సంబంధించినటువంటి గోవులు ఇంకొక చోట ఉంటాయి, వాటిని వేరువేరుగా పర్యవేక్షిస్తూ ఉంటాము. అనారోగ్య పరిస్థితులు ఉంటే కనుక వాటికి సపరేట్గా ట్రీట్మెంట్ ఇస్తుంటాము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆన్ డాక్యుమెంట్ చెప్పారు. దాన్నే నమ్మాలి కదా, అఫీషియల్స్ బయట పెట్టిన దాన్ని, అఫీషియల్స్ వెల్లడించిన దాన్ని నమ్మాలి కదా. పొలిటికల్ లీడర్స్ చెప్పిన దాన్ని మనం నమ్మడానికి లేదు కదా, దానికి అథారిటీ లేదు కదా. శ్యామలరావు గారు ఈవో హోదాలో ఆయన బయట పెట్టారు 40 గోవులు చనిపోయినాయి. ఈ 40 గోవులు ఎందుకు చనిపోయినాయి అనేది కూడా చెప్పారు. గతం తాలూకు టెండర్లో పురుగు పట్టినటువంటి దాణా ఉంది, ఆ దాణాన్ని తిన్నందువల్ల అనారోగ్యం కంటిన్యూ అయ్యి చనిపోయినాయి అని కూడా చెప్పారు ఆయన. ఓకే. తర్వాత ఈ టెండర్ల గోల్మాలు ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మేము చెప్పిందే కరెక్టు, అదేమంటే వెంకటేశ్వర స్వామి మీద మేము ప్రమాణం చేస్తాం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యారు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యి దీన్ని నిజాలు బయట పెట్టాలి, అసలు ఇప్పుడే చనిపోయినాయి అని అంటాడు ఆయన. ఎలా చెప్తారు ఆయన ఇప్పుడే చనిపోయినాయి అని? సో కాబట్టి నేను దీనిపైన కేసు వేస్తాను, పక్కదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి చైర్మన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అని అంటాడు ఆయన. అందుకే నేను కేసు వేస్తున్నాను అంటాడు. వయసు మీరినటువంటి మనుషులు ఎలా చనిపోతారో గోవులు కూడా అలానే చనిపోయినాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు అనేది ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నారు. అని ఇంకో కంటిన్యూషన్ ఇంకో మాట కూడా అన్నారు ఆయన గురించి. ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి. ఆయన చనిపోతే కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఇలానే అంటారా అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి గారు. సో అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూ వచ్చారు. గతంలో కూడా పింక్ డైమండ్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. అదేదో మిస్ అయిందని, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిపోయారని,
రకరకాల క్రియేట్ చేశారు. 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు, పింక్ డైమండ్ని మిస్ చేశారు, అప్పుడు అది గందరగోళం చేసేసి దాని మీద కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు కేసు. ఇది పింక్ డైమండ్ మిస్ అయింది, దాన్ని దాల్చండి అని సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఉన్నారు కదా అధికారంలో, మరి ఏం తెలిచారు, ఎందుకు దాల్చలేదు, మరి దాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చెప్తారు? సో కాబట్టి ప్రతిదానికి నేనున్నానని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు వస్తారు. ఆయన వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చాడు అనేది అందరికీ తెలుసు, ఓకే, ఎందుకు రావాల్సి వచ్చింది కూడా తెలుసు. దాని వెనుక చాలా పొలిటికల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది అని చెప్పి ఢిల్లీలో ఉండేటువంటి సీనియర్ రాజకీయ నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. సో ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారు ఆయన. బిఆర్ నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి లేదా కార్నర్ చేయాలి. ఓకే. ఈ యాంగిల్లో ఆయన ఎంటర్ అయ్యారు అనేటువంటిది ఒక వర్షన్ ఉంది. సరే, ఆయన గతంలో జయలలిత కేసులో ఇలానే పిటిషన్ వేసి జయలలితకి శిక్ష వేయించగలిగారు. ఆ రోజు నుంచి ఆయనకి కొంత పేరుంది. సో ఈయన ఏదో టేకప్ చేస్తే దీంట్లో నిజం ఉండొచ్చు అని దాంతో ఆయన కంటిన్యూ అవుతున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన లాయరు లేకపోతే ఆయన లా చదివాడు అనుకుంటారు. ఆయన లా కాదు, లా చదవలేదు, ఏం చదవలేదు, ఆయన పొలిటీషియన్. సో కేసులు వేస్తూ ఉంటారు, ఇలాంటి టేకప్ చేసి కేసులు వేసి రకరకాలుగా పోరాడుతూ ఉంటారు. పోరాటం మంచిది, దాన్ని కాదనరు. కాకపోతే ఆ పోరాటంలో పక్షపాతం చూపిస్తున్నారనేటువంటి అభిప్రాయం ఆయన మీద ఉంది కొంతమందిలో. ఓకే. సో ఇప్పుడు అదే తరహాలో వేశారా లేదా నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయనకి నమ్మకం ఉండి వేశారా అనేది ఒక డిబేటబుల్ క్వశ్చన్. అది ఆయన మీద ఉన్నటువంటి అనుమానాలు కారణంగా మరి ఇప్పుడు ఆయన ఎంటర్ కావడంతో మరి ఢిల్లీలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ అంశం. ఓకే. సో ఇది లడ్డు తర్వాత జరిగినటువంటి పరిణామం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం చేయడం అనేది అది మంచిది కాదు. రాజకీయ కోణం నుంచి దీన్ని చూడొద్దు. చూస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి అంత ఈజీగా ఎవరిని క్షమించేటువంటి పరిస్థితి ఉండదనేది గ్రహించాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.